డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ముందుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుండి కొత్తపల్లి చేరుకొని అక్కడ టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహిస్తున్నారు. అనంతరం గొల్లప్రోలు, చేబ్రోలు సీతారామస్వామి దేవస్థానాల్లోని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. పిఠాపురం రథాలపేట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో టైలరింగ్ ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభిస్తారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యంత్రీకరణ పథకం ద్వారా పరికరాలు రైతులకు టార్పాలిన్లు అందజేస్తారు. మధ్యాహ్నం 12:35 పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని 100 పడక గల ఆసుపత్రి అప్గ్రేడేషన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ముందుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుండి కొత్తపల్లి చేరుకొని అక్కడ టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహిస్తారు. అనంతరం గొల్లప్రోలు, చేబ్రోలు సీతారామస్వామి దేవస్థానంలోని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. పిఠాపురం రథాలపేట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో టైలరింగ్ ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభిస్తారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యంత్రీకరణ పథకం ద్వారా పరికరాలు రైతులకు టార్పాలిన్లు అందజేస్తారు. మధ్యాహ్నం 12:35 పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని 100 పడక గల ఆసుపత్రి అప్గ్రేడేషన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ముందుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. రైట్, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి. చిందు, మరి కొద్దిసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గం రానున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం మండలం, అదేవిధంగా పిఠాపురం రూరల్ ఏదైతే ఉందో రూరల్ కొత్తపల్లి మండలం, అదేవిధంగా గొల్లప్రోలు మండలం 3 మండలాలు కూడా పిఠాపురం ఏపీ డిప్యూటీ సీఎం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, అదేవిధంగా ప్రారంభోత్సవాలు కూడా జరగనున్నాయి. మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన పిఠాపురంలో సాగనుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఇప్పటికే మొత్తం అధికార యంత్రాంగం కూడా మొత్తం ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా చేశారని చెప్పొచ్చు. ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్ హై అలర్ట్ ప్రకటించడంతో దాంతోపాటు కూడా ఇక్కడ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రాష్ట్రాల వీఐపీలందరూ కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో ఉప్పాడ ఏదైతే ఉందో ఉప్పాడ కొత్తపల్లి మరి కొద్దిసేపట్లో రానున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి ఇదే స్థల ప్రాంగణం నుంచి అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం టీటీడీ కళ్యాణ మండపం 2 కోట్లతో టీటీడీ కళ్యాణ మండపం శిలాఫలకాన్ని అయితే ఏపీ డిప్యూటీ సీఎం అయితే మాత్రం ప్రారంభించడం మనం చూస్తున్నాం. మొదటి శిలాఫలకం ఏపీ ఉప్పాడ కొత్తపల్లి టీటీడీ కళ్యాణ మండపం శిలాఫలకం అని చెప్పి దాన్ని 2 కోట్లతో ఇక్కడ ఉప్పాడ కొత్తపల్లిలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. రెండోది ఎందుకంటే గొల్లప్రోలు సంబంధించి ఏదైతే ఉందో టెంపుల్ సీతారామ టెంపుల్ కాలక్షేప మండపం దాన్ని నిర్మాణం సంబంధించిన శిలాఫలకంగా చెప్పొచ్చు. మూడోది ఏదైతే ఉందో దానికి సంబంధించిన చేబ్రోలు అంటే గొల్లప్రోలు మండలం చేబ్రోలు సంబంధించి
చేబ్రోలు సంబంధించి టెంపుల్ నిర్మాణం సంబంధించి 3వ శిలాఫలకంగా చెప్పొచ్చు. ఈ 3 కూడా ఏపీ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా మరి కొద్దిసేపట్లో ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా డిప్యూటీ సీఎం రాక కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించారు. ఈ పోలీసు అంటే డిప్యూటీ సీఎం కోసం స్పెషల్ ప్రొడక్షన్ బందోబస్తు ఏర్పాటు. దానికి సంబంధించి అయితే మాత్రం పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు మనతో పాటు ఉన్నారు. అంటే ఏపీ డిప్యూటీ సీఎం సంబంధించిన ఎటువంటి భద్రతా ఏర్పాట్లు తీసుకున్నారు, వారి మాటలు కూడా అడిగి సార్ చెప్పండి. మరి కొద్దిసేపులో ఏపీ డిప్యూటీ సీఎం రానున్నారు ఇక్కడ ఈ కార్యక్రమాల నేపథ్యంలో. దీనికి సంబంధించి ఎటువంటి భద్రతా ఏర్పాట్లు తీసుకున్నారు? కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు బందోబస్తు అంతా కూడా ప్లాన్ చేసుకున్నామండి. ప్లాన్ చేసుకుని విఐపీలు ఎవరు, ప్రెస్ ఎవరు అన్నీ కూడా గ్యాలరీలు పెట్టుకుని వాళ్ళ లిస్ట్ తీసుకున్నాం. ఎవరైతే లిస్టులో ఉన్నారో వాళ్ళకి మాత్రం అనుమతిస్తున్నాం. తర్వాత మిగిలిన పరిసరాలు కానీ ట్రాఫిక్ కానీ ఇవన్నీ కూడా సెపరేట్గా దేనికి తగ్గ ప్రణాళిక దానికి వేసుకున్నాం. అంటే ఎంత మేరకు అంటే ఎంతమంది బందోబస్తు సిబ్బంది వర్క్ చేస్తున్నారు? అంటే ఇక్కడ అవసరాన్ని బట్టి వేస్తున్నామండి. అక్కడ రచ్చబండ ప్రోగ్రాం లేదని తెలిసింది కాబట్టి ఇంకా ఫోర్స్ కూడా మంచి ఫోర్స్ పెట్టుకున్నామండి. అంటే జమ్మూ కాశ్మీర్ అలర్ట్ ఉంది మన జరిగిన ఉగ్రవాద దానికి సంబంధించి డిప్యూటీ సీఎంకి స్పెషల్ ప్రొటెక్షన్ ఏమైనా ఏర్పాటు చేశారా ఈ టూర్ మొత్తం? అంటే ఉన్నతాధికారులు ఈ విషయమే నిర్ణయం తీసుకున్నారండి. ఎస్పీ గారు ఇంకా మా అధికారులందరూ కూడా దాన్ని తగినట్టుగా ప్రణాళికలు వేసుకున్నారు. అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అంటే డిప్యూటీ సీఎం గారు తొలి ప్రారంభోత్సవం ఇదేనంటారు? అంటే హెలిపాడ్ నుంచి అయితే ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది పెట్టారండి. ఇది తర్వాత పిఠాపురంలో ప్రోగ్రామ్. మొత్తం ఓవరాల్గా ఎంతమంది పోలీసులు అంటే అంతా కూడా పటిష్టంగా వేసుకున్నారండి. భారీ ఎత్తున అంటే ఈ కొద్ది సెక్యూరిటీ ప్రాబ్లం అన్నీ క్లియర్గా చెప్పకూడదండి. డిఎస్పీ గారు నేనున్నా, అలాగే ఇన్స్పెక్టర్స్ 3 ఉన్నారు. ఎస్ఐస్ స్టాఫ్ అంతా కూడా సఫిషియెంట్ ఫోర్స్ అయితే ఉన్నాను. అంటే టూర్ ఒక్కరోజు ఉంటుంది అంటారా డిప్యూటీ సీఎం గారిది? అంటే రేపు కూడా పర్యటన ఉండే అవకాశం ఉందంటారా? ఆ విషయం కరెక్ట్గా ఐడియా. ఓకే, ప్రస్తుతం డిఎస్పీ శ్రీహరిరాజు చెప్తున్న పరిస్థితి ఏపీ డిప్యూటీ సీఎంకి భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాలైన పటిష్టమైన భారీ ఎత్తు బందోబస్తు ఏర్పాటు చేస్తామని అంటున్నారు. ఇక్కడ డిఎస్పీ స్థాయి అధికారులు, అదేవిధంగా ఎస్ఐలు సిఐలు కూడా మొత్తం కూడా స్పెషల్ ఫోర్స్ అయితే ఏర్పాటు చేస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రస్తుతం మరి కొద్దిసేపట్లో చూస్తున్నాం టీటీడీ తిరుపతి దేవస్థానం సంబంధించిన వేద పండితులు కూడా ఇప్పుడు వచ్చి ఉన్నారు. అంటే టీటీడీ కళ్యాణ మండపం సంబంధించిన ఇనాగ్రేషన్ను ఒక 2 కోట్లతో టీటీడీ కళ్యాణ మండపం ఇనాగ్రేషన్ అయితే ఏపీ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో టీటీడీ నుంచి వేద పండితులు కూడా వచ్చారు. వేద పండితులు ఇప్పుడు మనం చూస్తున్నాం మరి కొద్దిసేపట్లో జ్యోతి ప్రజ్వలం డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా చేసి ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపం అయితే డిప్యూటీ సీఎం చేతుల మీదుగా అయితే మాత్రం దీని సంబంధించి శంకుస్థాపన జరిగింది. ఈ నేపథ్యంలో 2 కోట్లతో అంటే పవన్ కళ్యాణ్ ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో, ఎలక్షన్ ముందు క్యాంపెయిన్లో సంబంధించిన ఉప్పాడు కొత్తపల్లిలో మీకు టీటీడీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు టీటీడీ కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో హామీని తూచా తప్పకుండా నిలబెట్టుకున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే టీటీడీ కళ్యాణ మండపం దీనికి 2 కోట్ల గ్రాంట్ అయితే శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అయితే మాత్రం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ఇక్కడ ఆయన చేతుల మీదుగా అయితే మాత్రం ఎయిర్పోర్ట్లో అయితే మాత్రం ప్రారంభోత్సవం జరగనుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇదే కాకుండా పిఠాపురంలో కూడా ఏదైతే ఉందో అంబేద్కర్ భవన్లో కూడా కొన్ని కార్యక్రమాలు ఏదైతే ఉందో ఉమెన్స్ సంబంధించిన కుట్టు మిషన్లు, అదేవిధంగా రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ కూడా చేయనున్నారు. దానికి సంబంధించి ఇంకా సాయంత్రం వరకు కూడా పలు కార్యక్రమాలకు అయితే మాత్రం డిప్యూటీ సీఎం చేతుల మీదుగా అయితే మాత్రం జరగనుంది. దీంతోపాటు గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో సీతారాముల దేవస్థానం కాలక్షేప మండపం నిర్మాణం 48 లక్షలతో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ఇదే ప్లేస్లో ఇదే ప్రాంగణంలో శంకుస్థాపన శిలాఫలకం అయితే ఆవిష్కరించున్నారు. గొల్లప్రోలు పట్టణంలో సీతారాముల వారి దేవస్థానం ఆలయ ప్రకార నిర్మాణం గాను 138 కోట్ల నిధులతో మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా అది కూడా ఇక్కడ ఇదే స్థల ప్రాంగణంలో అయితే మాత్రం మూడు సంబంధించిన 3 శంకుస్థాపనలు కూడా ఇక్కడి నుంచే జరగనున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం అధికారులు అంతా కూడా
అధికారులంతా కూడా బిజీగా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక మరి కొద్దిసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం అయితే మాత్రం తొలుత వైజాగ్ నుంచి రాజమండ్రి చేరుకుంటారు. రాజమండ్రి ఎయిర్పోర్టు స్పెషల్ హెలికాప్టర్ మీద పిఠాపురం చేరుకుంటారు. పిఠాపురం BHRR స్కూల్లో హెలిప్యాడ్లో దిగిన అనంతరం కూడా తొలిసారిగా ఏదైతే ఉందో ఉప్పాడ కొత్తపల్లికి సంబంధించిన ఉప్పాడ కొత్తపల్లి ఏదైతే ఈ కార్యక్రమానికి అయితే హాజరవుతారో ఇక్కడ నుంచి నేరుగా పిఠాపురం వెళ్తారు. పిఠాపురంలో ఉన్న మొత్తం 3 కార్యక్రమాలకైతే ఏదైతే ఉందో గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గం ఆరోగ్యంగా ఉండాలి అనే దిశతో 100 పడకల ఆసుపత్రికి అయితే మాత్రం శంకుస్థాపన చేసి దానికి సంబంధించిన నిధులు కూడా కేటాయింపు జరిగింది. ఈరోజు అది పూర్తి స్థాయిగా ఏపీ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా కూడా అది ప్రారంభోత్సవం జరుపుకొని ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే కూడా గొల్లప్రోలు దానికి సంబంధించి పిఠాపురం అదేవిధంగా గొల్లప్రోలు కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే మధ్యాహ్నం దాకా ఏపీ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా కార్యక్రమాలు అయితే జరగనున్నాయని చెప్పచ్చు. సింధు మొత్తమే చూసుకుంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పటికే మొత్తం క్యాడర్ మొత్తం కూడా ఏదైతే లిమిటేషన్గా ఇప్పుడు ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ILRT వల్ల ఎక్కువ శాతం ఎవరిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి ఉంది. తక్కువ లిమిటెడ్ పీపుల్స్నే ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలని చెప్పేసి ఆదేశాలు అవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు దగ్గరుండి క్షుణ్ణంగా మొత్తం ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అనంతరం కూడా బార్కేడ్ల నుంచి ఈ డిటెక్టర్ల ద్వారాగా మొత్తం పరిశీలించిన అనంతరం వారిని లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి. అంటే ఈ మేరకు డిప్యూటీ సీఎంకి భారీ ఎత్తున పోలీసులు భద్రత అయితే కల్పించారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మొత్తం కూడా ఎక్కడా కూడా తగ్గకుండా మొత్తం పోలీసులు భారీ ఎత్తున భారీ ఏర్పాట్ల మధ్య అయితే మాత్రం ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పచ్చు. చూస్తున్నాం మనం ప్రస్తుతం మరి కొద్దిసేపట్లో ఇదే మార్గాన ఏపీ డిప్యూటీ సీఎం అయితే ఇక్కడికి రానున్నట్టు రానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జనసేన కార్యకర్తలు అదేవిధంగా జనసేన వీర మహిళలు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే మరి కొద్దిసేపటికి ఏపీ డిప్యూటీ సీఎం అయితే మాత్రం ఇక్కడికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పొచ్చు. మరి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఇంచుమించుగా అరౌండ్ 11:30 ప్రాంతంలో డిప్యూటీ సీఎం అయితే మాత్రం ఈ ఉప్పాడ కొత్తపల్లి అయితే మాత్రం రానున్నారు. ఇక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు అన్నింటికి కూడా ఏపీ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా కూడా ప్రారంభోత్సవాలు అయితే చేయనున్నారు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఏపీ డిప్యూటీ సీఎం రాకతో మొత్తం కూడా యావత్తు మొత్తం పిఠాపురం ప్రజానీకం అంతా ఇక్కడ చేరుకున్న పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా 60-70% హామీలన్నీ పవన్ కళ్యాణ్ గారు నెరవేర్చారు. దానికి సంబంధించి కృతజ్ఞత చెప్పేందుకు యావత్తు ప్రజానీకం అంతా కూడా ఉప్పాడ కొత్తపల్లి అదేవిధంగా పిఠాపురం కార్యక్రమాలు కూడా హాజరుగా అన్నారు. గతంలో ఎంతోమంది నాయకులు వచ్చి హామీలు ఇచ్చారు. ఎలక్షన్ దాకా ఉండే హామీలు కానీ మిగిలిపోయి తప్పించి ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిగా నిలబెట్టుకున్న పరిస్థితి అయితే లేదు. కాకపోతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో హామీని తూచా తప్పకుండా మొత్తం ప్రతి హామీని కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ 60-70% హామీలన్నీ కూడా నెరవేరాయి. ఇంకా ఉన్న 4 సంవత్సరాల్లో మిగతా హామీలు కూడా నెరవేరుస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఏదైతే ఉందో పిఠాపురంలో ఏది అవసరమో ప్రతి దాని మీద కూడా అధికారులను పంపించి గుర్తించి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులన్నీ కూడా అధికార యంత్రాంగం ద్వారా తెప్పించుకుని అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసి డిప్యూటీ సీఎం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. సింధు ప్రస్తుతం మనతో పాటు తీసుకోరా రాకతో మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా ఒక పండగ వాతావరణాన్ని అయితే సంతరించిందని చెప్పొచ్చు. ఇటు చూస్తే పోలీసులు భారీ ఎత్తున ఏపీ డిప్యూటీ సీఎంకి అయితే మాత్రం భారీ ఎత్తు భద్రత కల్పించారు. ఇటు డిటెక్టర్ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన మీదట లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మరి కొద్దిసేపులో టీటీడీకి సంబంధించి వేద పండితులు కూడా దగ్గరుండి మరి కొద్దిసేపులో డిప్యూటీ సీఎం రాక కోసం దానికి సంబంధించిన ప్రారంభోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అంటే తిరుపతి దేవస్థానం నుంచి వేద పండితులు అర్చకులు కూడా వచ్చారు. మరి కొద్దిసేపులో ఏపీ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా కూడా ఇక్కడి నుంచే టీటీడీ కళ్యాణ మండపం 2 కోట్ల నిర్మాణం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా పరిషత్ CEO లక్ష్మణరావు ఉన్నారు. వారితో సార్ చెప్పండి ఏర్పాట్లు ఏ మేరకు వచ్చాయి, ఎంతసేపులో రానున్నారు?
ఏర్పాట్లు అయితే పూర్తి అయిపోయింది. 10:45కి సార్ ల్యాండ్ అవుతారు, డిప్యూటీ సీఎం సార్. ఎక్కడికి ఏ సమయం రావచ్చు? అక్కడ నుంచి ఒక అరగంట, అది 11:45 అండి మన షెడ్యూల్ టైము. ఈలోపు మన టీటీడీ బోర్డు మెంబరు మన జ్యోతిల్ నెహ్రూ సార్ వస్తున్నారు. సో ఈ పూజ ఒకటి ఉంటుంది, ఇప్పుడు ఒక 15 గంట 20 నిమిషాలు పూజ కార్యక్రమం. పవన్ కళ్యాణ్ గారు వచ్చే ముందు బోర్డు చైర్మన్ పూజ చేస్తారండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పూజ అనంతరం ఏమైనా చేస్తారు? ముందు పూజ ఇది శంకుస్థాపన రిలేటెడ్ సంథింగ్ ఏదో ఉంది, ఆ పూజ ఏదో ఒకటి చేస్తారు. సార్ వచ్చిన తర్వాత యాక్చువల్గా చేస్తారు. టీటీడీ కళ్యాణ మండపం ఎన్ని నిధులతో? 2 కోట్లతోటి నిర్మిస్తున్నారండి. దగ్గర 650 మంది పట్టినట్టుగా హాలు, దగ్గర దానికి మరి డైనింగ్, తర్వాత ఒక 3 బ్లాక్స్ టాయిలెట్స్, ఇలా అంతా టోటల్. దాంతోపాటు మరి కొంత ఇంకో 2 ఇనాగ్రేషన్స్ కూడా ఉన్నాయి. ఆ ఇనాగ్రేషన్ సంబంధించి వివరాలు ఏ విధంగా? అంటే ఆల్రెడీ పురాతన టెంపుల్సే, బట్ దాంట్లో అడిషనల్గా కొన్ని కన్స్ట్రక్షన్స్కి ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నారు. ఒకటి 40 లక్షలు, ఒకటి 1,32 lakhs మాట. సో ఈ 2 కూడా జరుగుతున్నాయండి. ఇది పరిస్థితి. డిప్యూటీ సీఎం మరి కొద్దిసేపట్లో ఇక్కడ రానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎయిర్పోర్ట్లన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పొచ్చు. మరి కొద్దిసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే స్థల ప్రాంగణం నుంచి అయితే మాత్రం 2 కోట్ల నిధులతో టీటీడీ కళ్యాణ మండపం, అదేవిధంగా 2 గొల్లప్రోలు చేబ్రోలు సంబంధించిన 2 టెంపుల్స్, రీమాడిఫై సంబంధించిన 2 టెంపుల్స్ కూడా ఎక్కడి నుంచే కూడా వర్చువల్గా అయితే మాత్రం ప్రారంభించనున్నట్టయితే మాత్రం జడ్పీసీఓ తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓటర్ స్టూడియో.